హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము KV19 ఛానల్. బీరాంగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆనంద నిలయం పూర్తి చరిత్ర. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్ సమీపంలోని బీరాంగూడలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన గర్భాలయాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. ఆనంద నిలయం అంటే భగవంతుడు ఆనందంగా కొలువై ఉండే దివ్య నివాసం అని అర్థం. బీరాంగూడ ఆలయంలోని ఆనంద నిలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆనంద నిలయాన్ని పూర్తిగా తీసుకొని నిర్మించబడింది. గర్భగుడి పైన ఉన్న విమానం బంగారు వర్ణంతో మెరిసిపోతూ భక్తులకు ఆకట్టుకుంటుంది. దేవాలయమునకు వచ్చేవారు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులలో రావాలని. హిందూ సనాతన ధర్మంలో శంఖం, చక్రం నామానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శంఖం మహావిష్ణువు చేతిలో ఉండే పవిత్ర ఆయుధం. చక్రం లేదా సుదర్శన చక్రం మహావిష్ణువు యొక్క దివ్య ఆయుధం. నామం అంటే వైష్ణవులు నుదుటిపై ధరించే పవిత్ర తిలకం. శుభాలను ఆహ్వానిస్తుంది. చక్రం ధర్మాన్ని రక్షిస్తుంది. నామం భక్తి వినయాన్ని వ్యక్తపరుస్తుంది. మనం దేవాలయానికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవడం ఒక సాధారణమైన ఆచారం మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయం కూడా. బయట నడుస్తూ మన కాళ్లకు దుమ్ము పట్టి మలినాలు అంటుకుంటాయి. వాటిని తొలగించి శుభ్రంగా దేవాలయంలోనికి ప్రవేశించి దేవుని పట్ల గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం దేవాలయం దైవశక్తి నిండిన పవిత్ర స్థలం. శుభ్రమైన శరీరం, నిర్మలమైన మనస్సుతో ఆలయంలోకి ప్రవేశిస్తే భక్తి మరింత పెరుగుతుందని చెబుతారు. కాళ్ళు కడుక్కోవడం ద్వారా శరీరానికి చల్లదనం కలిగి మనస్సు ప్రశాంతంగా మారి ప్రార్థనపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక కారణమే కాదు, పరిశుభ్రతను కాపాడే మంచి అలవాటు కూడా. పచ్చని చెట్లు, అందంగా పెంచిన పూల మొక్కలు, పరిశుభ్రమైన పరిసరాలు భక్తులకు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించే పవిత్ర క్షేత్రం. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే రాజగోపురం దూరం నుంచి వచ్చే భక్తులను ఆహ్వానిస్తూ తన అద్భుతమైన శిల్పకళతో ఆకట్టుకుంటుంది. ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ గోపురం చెక్కిన దేవతామూర్తులు, శిల్పాలు భారతీయ ఆలయ సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. గోపురం ద్వారం గుండా ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తుడికి దైవానుభూతి కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారి కృప, ఆలయ పరిసరాల ప్రశాంతత, రాజగోపురం యొక్క దివ్య సౌందర్యం భక్తుల మనసులను భక్తి రసంలో ముంచెత్తుతాయి. సుఖం, చక్రం, నామం వీటి ప్రక్కన నిర్మించిన మెట్లు భక్తులను స్వామివారి సన్నిధికి ఆహ్వానిస్తున్నట్లుగా అనిపిస్తాయి. గోవింద గోవింద అనే నామస్మరణతో భక్తులు ముందుకు సాగుతారు. ఆలయ ప్రాంగణం విశాలంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో దర్శనమిస్తారు. అవి ఆంజనేయ, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ ముఖాలు. ఆలయ వాతావరణం ఎంతో ప్రశాంతంగా భక్తిభావాన్ని పెంపొందించేలా ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి భక్తుడి దృష్టిని ఆకర్షించే దివ్య రూపం గరుడాల్వారు. గరుడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య వాహనం మాత్రమే కాదు, పరమ భక్తుడిగా కూడా పూజింపబడతాడు. గరుడు వేదాల స్వరూపంగా ధైర్యానికి, భక్తికి, శక్తికి ప్రతీకగా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గరుడాల్వారి దర్శనం చేసుకుని నమస్కరిస్తే స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో రాజగోపురం భక్తిని, భారతీయ శిల్పకళ వైభవాన్ని ఒకేసారి ప్రతిబింబించే అద్భుత నిర్మాణం. ఈ రాజగోపురంపై చెక్కబడిన ప్రతి శిల్పం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. వివిధ దేవతామూర్తులు, యక్షులు, గంధర్వులు, దిక్పాలకులు, పురాణాల్లో దివ్య ఘట్టాలను సూచించే శిల్పాలు
ఎంతో సున్నితంగా కళాత్మకంగా మలచబడ్డాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన రూపాలు. ఇది ఒక అద్భుతమైన శిల్పకళ. ఆలయ ధ్వజస్తంభం భక్తులను మొదటి చూపులోనే భక్తి భావంలో ముంచెత్తే అద్భుత నిర్మాణం. బంగారు కాంతులతో మెరిసే ఈ విమానం వైకుంఠంలోని శ్రీమన్నారాయణ దివ్య నివాసానికి ప్రతిరూపంగా భావించబడుతుంది. ఆనంద నిలయాన్ని దర్శించడం ద్వారా మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మికత, ఆనందం కలుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర ఆనంద నిలయం ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలోకి అడుగు పెట్టగానే భక్తి, పవిత్రత, దివ్యమైన వాతావరణం మనసును అలరిస్తాయి. ఆలయానికి శోభాయమానంగా నిలిచే ఆనంద నిలయం స్వామివారి దివ్య సన్నిధిని మరింత వైభవంగా ప్రతిబింబిస్తుంది. సుందరమైన శిల్పకళ, ఆధ్యాత్మిక వైభవం ప్రతి భక్తుడిని ఆకట్టుకుంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండి భక్తులు ధ్యానం చేయడానికి, స్వామివారిని ప్రశాంతమైన మనసుతో దర్శించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ప్రతి మూల భక్తి భావాన్ని కలిగించేలా నిర్మించబడింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టే స్థలం ఏర్పాటు చేయబడింది. స్వామివారికి సమర్పించే కొబ్బరికాయను భక్తితో కొట్టి తమ మొక్కుబడిని సమర్పిస్తారు. ఆంజనేయ స్వామి సన్నిధి ముందు ఉన్న హోమగుండం ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణలో ఒకటి. హోమం అనేది వేద మంత్రాలలో అత్యంత పవిత్రమైన యజ్ఞకార్యం. అగ్నిదేవుని సాక్షిగా మంత్రోచ్చారణలతో నిర్వహించే హోమాలు భక్తుల సంకల్పాలు నెరవేరాలని, కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేక ఆకర్షణ సుమారు 10 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. వీరభంగిమలో దర్శనమిచ్చే ఈ విగ్రహం భక్తులకు ధైర్యం, భక్తి, శక్తి ప్రతీకగా నిలుస్తుంది. స్వామివారి ముఖంలోని తేజస్సు, అభయహస్తం, దివ్యమైన రూపం ప్రతి ఒక్కరిని భక్తి పార్వశ్యంలో ముంచెత్తుతుంది. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించిన భక్తులు ధైర్యం, ఆరోగ్యం, విజయాలు, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా శనివారాలు, హనుమాన్ జయంతి వంటి పర్వదినాల్లో ఈ సన్నిధి భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆనంద నిలయం వైభవం, శ్రీ ఆంజనేయ స్వామి దివ్య సన్నిధి, ప్రశాంతమైన ఆలయ వాతావరణం కలిసి బీరాంగూడ ఆలయాన్ని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలబెడుతున్నాయి. కొబ్బరికాయ కొట్టడం అహంకారాన్ని విడిచి పవిత్రమైన మనసుతో భగవంతుడిని శరణు కోరుతున్నామనే భావనకి ప్రతీకగా భావిస్తారు. ఆనంద నిలయం లోపల శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించిన ప్రతి ఒక్కరికి మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందని విశ్వాసం. ఇక్కడ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే శ్రీ లలితా సహస్రనామ పారాయణం విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. మహిళలు, భక్తులు, వేద పండితులు కలిసి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి 1000 దివ్య నామాలను భక్తిపూర్వకంగా
ఆనంద నిలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి రూపంలో కొలువై ఉండడం కుటుంబ శాంతి, ఐశ్వర్యం, వ్యాపార అభివృద్ధి మరియు కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు స్వామివారిని ప్రార్థిస్తారు. పౌర్ణమి రోజున అలాగే శుభముహూర్తాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం ఈ ఆలయ విశేషం. లలిత సహస్రనామ పారాయణం చేయడం లేదా శ్రద్ధగా వినడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. శనివారం రోజున ఈ ఆలయంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రాంగణంలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, అర్చనా టికెట్లు లభిస్తాయి. గోవింద గోవింద అనే నామస్మరణతో క్యూలైన్ ముందుకు సాగుతూ స్వామివారి దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ క్యూలైన్లో ఉన్నప్పటికీ భక్తుల ముఖాల్లో కనిపించే విశ్వాసం, భక్తి, ఆనందం ఆలయ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి. గోవింద 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 గోవింద. లక్ష్మీ వల్లభారంభాం విగణో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. లక్ష్మీ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమో వెంకటేశాయ. మన బీరంగూడలో వేయించేసినటువంటి గుట్టపైన వేయించే శ్రీ వెంకటేశ్వర ఆనంద నిలయం 2000లో శంకుస్థాపన జరిగింది. 2006లో ప్రతిష్ఠ చేశారని. ఇప్పటికీ ఈ ఆలయం కట్టి 20 సంవత్సరాలు అయింది. ఈ యొక్క స్వామివారిగా ప్రతిష్ఠ చేసిన గారు ఆనంద్ గారు వారు ఒక్కరే దీనికి పెట్టుబడినంతా పెట్టి ఈ యొక్క ఆలయం నిర్మించారు. అలాగే ప్రతి మాసం కూడా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు మాఘమాసం పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే, ఆలయంలో సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ప్రతి మాసము కూడా ప్రతి నెల కూడా స్వామివారి యొక్క సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో విశేషముగా ఇంచుమించుగా ఆ యొక్క కార్తీక మాసం అంతా కూడా నెల రోజులు కూడా 1000 దాకా కూడా సత్యవ్రతాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాక ఈ స్వామివారికి నమ్ముకున్న వారికి వారి కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు. అటువంటి స్వామివారికి దినదిన ప్రవర్తమానంగా వెలిగిందుతూ ప్రతి మాసము ప్రతి నెల కూడా స్వామివారికి అత్యధిక బతుకులు భక్తులు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల, వారి యొక్క కోరికను తీరడం వల్ల ఈ యొక్క స్వామివారి వెంకటేశ్వర ఆనంద నిలయం అనే నామంతో వెలువడుతుంది. అంతేకాక ఈ యొక్క ఆలయంలో శ్రీరామచంద్ర సమేతమైన ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం 10 అడుగుల స్వామి గారు ఉన్నారు ఇందులో. అలాగే పద్మావతి దేవి, స్వామివారికి కుడివైపున పద్మావతి దేవి, ఎడమవైపు గోదాదేవి ఉన్నారు. అలాగే కింద అష్టభుజ గణపతి ఉన్నారు. అలాగే ప్రతి బుధవారం కూడా ఇక్కడ గణపతికి అనేకమైన భక్తులు వచ్చి స్వామివారికి విశేషార్చన జరుపుతూ ఉంటారు. అంతేకాక ప్రతి మాసం కూడా శ్రవణ నక్షత్రం స్వామివారికి విశేషమైన పంచామృతాలతోటి, స్వతంత్ర వ్యాధులతోటి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగే 31 ఏకాదశికి విశేషమైన భక్తులు స్వామివారిని దర్శించుకుని వారి యొక్క స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే శివాలయం పక్కన ఉండడం వల్ల మహాశివరాత్రి నందు కూడా ఆ యొక్క విశేషమైన భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం, స్వామి యొక్క ఆశీస్సు తీసుకుంటారు. అలాగే తొలి ఏకాదశి కూడా విశేషమైన భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆలయ యొక్క ప్రతిష్ట దినదినంగా అభివృద్ధి చెందుతూ అనేకమైన భక్తుల యొక్క స్వామివారి భక్తుల యొక్క అభిమానంతో దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే ప్రతి మాసము శ్రవణ నక్షత్రం రోజు, అభిషేకం రోజు స్వామివారి యొక్క అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. అంతేకాక విశేషమైన ఇక్కడ ఉన్న భక్తులు వారి యొక్క సహకారంతో స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎవరైనా ఇంకా దాతలు ఉంటే మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వేద మంత్రాల నాదం
గంటల శబ్దం, భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక స్పందనతో నిండిపోతుంది. చివరికి స్వామివారి దివ్య దర్శనం లభించిన క్షణంలో భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. బీరాంగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగే ఈ భక్తుల సందడి ప్రతి భక్తుడికి మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామికి జై. వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం సేవలు, విరాళమిచ్చిన దాతలు. సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి మరియు పూర్తి వివరములు. ఈ ఆలయంలో ప్రశాంతతతో పాటు ప్రకృతి అందాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయం చుట్టూ అందంగా పెంచిన పూల మొక్కలు, పచ్చని చెట్లు ఆ పరిసరాలకు మరింత సౌందర్యాన్ని తీసుకువస్తాయి. గోవిందా గోవిందా. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి కృప కూడా భక్తులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం పద్మావతి దేవి మహాలక్ష్మి అమ్మవారి అవతారంగా భావింపబడింది. బంగారు కమలంలో అవతరించినందున ఆమెకు పద్మావతి అనే పేరు వచ్చింది. అనంతరం శ్రీనివాస స్వామివారిని వివాహం చేసుకొని జగత్తుకు శుభం, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రసాదించే దివ్య తల్లిగా ఆరాధింపబడుతుంది. ఆనంద నిలయంలో ప్రదక్షిణం చేయడం భక్తులకు అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. దేవుడిని కుడివైపున ఉంచుకొని ఆలయం చుట్టూ తిరగడాన్ని ప్రదక్షిణం అంటారు. ప్రదక్షిణం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, భక్తి, ఏకాగ్రత పెరుగుతాయని విశ్వాసం. ప్రతి అడుగుతో పాపక్షయం కలిగి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఆనంద నిలయంలో ప్రదక్షిణం చేస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని జపిస్తే మనసుకు ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తాయని విశ్వాసం. ప్రతి అడుగు పుణ్యప్రదమని భావిస్తూ వేలాది మంది భక్తులు ఆనంద నిలయంలో ప్రదక్షిణం చేస్తారు. గోదాదేవి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా భక్తి, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ధనుర్మాసంలో గోదాదేవి పూజలు, అలంకరణ ఎంతో వైభవంగా నిర్వహింపబడతాయి. గోవింద. స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని భక్తులు స్వయంగా ఇతర భక్తులకు ప్రేమతో పంచడం ఈ ఆలయంలో కనిపించే విశిష్ట ఆచారం. ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న జయ, విజయ విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తాయి. ప్రతి అడుగుతో భగవంతునిపై విశ్వాసం మరింత బలపడుతుందని, స్వామివారి కృప నిజ జీవితంలో శుభ ఫలితాలు ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి బాలాజీ వారి సన్నిధిలో దీపారాధన చేసి తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతి కోసం ప్రార్థనలు చేస్తారు. అలాగే శివపార్వతుల సన్నిధిలో కూడా దీపం వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. పరమశివుడు, పార్వతీమాత అనుగ్రహంతో కుటుంబంలో శుభం, శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని భక్తుల ఈ దేవాలయంలో వివిధ దైవాలను దర్శించుకోవడం వల్ల ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. వినాయకుడికి ఎదురుగా ఉన్న మూషిక వాహనం కూడా ఎంతో విశిష్టమైనది. ముందుగా మూషిక వాహనాన్ని నమస్కరించి తరువాత వినాయకుడిని దర్శించి తమ జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగి విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబంలో శుభాలు కలగాలని ప్రార్థిస్తారు. ఉత్తర ద్వారం సాధారణంగా ప్రత్యేక పర్వదినాల్లో, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల దర్శనార్థం తెరవబడుతుంది. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అమ్ము KV19 ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.